ఇక్కడ ఏంటంటే ఒకటి ఇప్పుడు నేను అనేది క్లియర్ కట్ గా అంత రియాక్ట్ అయిపోయి ఇప్పుడు ఆమె ప్రజాస్వామ్యయుతంగా అంటే ఒక రాజ్యసభ మెంబర్ ఆయన అన్న దాంట్లో నీకు నాకు అని అంటే మీరేం గమనించారు? నీకు మాకు అన్నాడు. మాకు అనే దాంట్లో మరి మాకంటే ఎవరికీ తెలియదు కదా, తన కుటుంబానికా లేకపోతే తన కులానికా లేకపోతే బీసీలకా అంటే మాట్లాడే అంశం బీసీల గురించి అని మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ బుక్క గులాలు నువ్వు ఏదో సాధించినావు అనే ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు అనే సందర్భాన్ని వచ్చింది కాబట్టి మాకు అనే దాంట్లో ఏకవచనం కాదు అందరినీ కలుపుకొని అంటాడు అక్కడ అన్నది కూడా. అయితే ఆఫ్ లైట్ ఏమైపోయిందంటే తన మీడియా ముంగట ఎప్పుడు మాట్లాడినా కానీ ఈ అంటే జనరల్ గా సహజంగా కుటుంబాలతోని కూర్చొని చూసేటువంటి భాష కాని భాష ఆయనకు అలవాటైంది. కులాలను పట్టుకొని మాట్లాడు, ముఖ్యమంత్రి పట్టుకొని ఇట్లా అనేది అన్నాడు అని నేను పదాలు చెప్పదలుచుకునే. ఇవన్నీ ఏమైందంటే జనం లోపల ఒక నెగటివ్ అభిప్రాయం అయితే ఆల్రెడీ వచ్చున్నది, భాష మార్చుకోవాలనేది. ఇప్పుడు ఇది ఆంధ్ర పాలిటిషియన్స్ అడ్డగోలుగా మాట్లాడతారు, అసెంబ్లీలో కూర్చుంటారు, తోడలు కొడతారు, మీసాలు పెట్టుకుంటారు, అమ్మ నా బూతులు మాట్లాడతారు, ఆడ ఆడోళ్ళు గిడోళ్ళు అని ఏం చూడకుండా అక్కడ మాట్లాడతారు. ఎందుకంటే అక్కడ రికార్డ్ డాన్సుల సంస్కృతి అక్కడ. ఇక్కడ నీకు బతుకు పోరాటం బతుకు పాటలు కదా, జానపదాలు పల్లె పదాలతోటి వాళ్ళ జీవితాన్ని అందులో ఇమిడించుకొని పాడేటువంటి పదాలతో ఉన్నటువంటి సాహిత్యం ఇక్కడ నుంచి వచ్చింది.